వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్. అన్ని హెల్త్ బ్యూటీకి సంబంధించినటువంటి టిప్స్తో ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొస్తుంది. తప్పనిసరిగా ఈ వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మన తెలుగు ఫోకస్ హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వర్షాకాలంలో రకరకాలైనటువంటి అంటే సీజనల్ ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో అప్పుడు సీజనల్ వ్యాధులు రావడం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో 2 వారాలుగా మనం చూస్తున్నాం. ఎక్కడో చోట వర్షాలు అయితే కురుస్తూనే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధుల పట్ల కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అటు డాక్టర్స్ కావచ్చు లేదా మనకు ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తూనే ఉంటాయి, సూచన చేస్తూనే ఉంటాయి. అయితే సకాలంలో సరైన నివారణ చర్యలు తీసుకోకపోతే కనుక వర్షాకాలంలో మనం ఈ సీజనల్ వ్యాధులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో దానివల్ల వేగంగా అవి మనకు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. వైద్యులు కూడా ఇదే విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు కూడా వర్షాకాలంలో ఎక్కువగా బ్యాక్టీరియాలు కావచ్చు, వైరస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫెక్షన్కు ఎక్కువగా గురవుతూ ఉంటాం. ఇలాంటప్పుడు మనం రెట్టింపు అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఇబ్బంది కూడా, మన శరీరం కూడా కొంత అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది అనేసి కూడా అటు నిపుణులు వాతావరణంలో వచ్చినటువంటి అధిక తేమ కారణంగా గాలి అనేది కూడా గాలిలో ఏంటంటే హానికరమైనటువంటి సూక్ష్మజీవులు మరింత అనుకూలంగా మారుతూ ఉంటుంది. సూక్ష్మజీవులు కన్నీ కూడా కంటికి కనిపించినటువంటి జీవులు కూడా ఉంటాయి. దాని ద్వారా కూడా మనకు రోగాలు చాలా సులభంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి తేమతో కూడినటువంటి వాతావరణం, దీంట్లో ఎక్కువగా సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో బాగా ఎక్కువగా వృద్ధి చెందడానికి అనుకూలమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దోమలు ఇక్కడ ఎక్కువ కూడా వర్షాకాలంలో ఎక్కువ కూడా దోమలు ఏంటంటే సంతానోత్పత్తి, అంటే అవి ఎక్కువగా పిల్లల్ని పెడుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా ఇది సీజనల్గా చెప్తూ ఉంటారు, అంటే సంతానోత్పత్తి వేగంగా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వివిధ రకాలైనటువంటి వ్యాధులు కూడా పెరుగుదల అనేది కూడా అత్యంతకంగా మనకు హానిని కలిగిస్తూ ఉంటాయి మన ఆరోగ్యానికి కూడా. కాబట్టి సీజనల్గా వర్షాకాలం వచ్చిందంటే ఇవి వస్తూ ఉంటాయని కూడా మనం గుడ్డుగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇదేంటంటే పురాణి హవేలీలో ఒక ప్రిన్సెస్ దురు అనే ఏదైతే దురు షెడ్విర్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఒక ఆయన కూడా, ఆయన ఎండి ఫహాద్ అలీ కూడా ఆయన ఒక సమాచారం కూడా ఇచ్చినట్టు మన సోషల్ మీడియాలో కూడా ఉందన్నమాట. ఆయన ఇచ్చినటువంటి ప్రకారం కనుక మనం చూసినట్లయితే గత ఏడాదితో పోలిస్తే సీజనల్ వ్యాధులు ఏవైతే ఉంటాయో ఆ కేసులు చాలా తక్కువగా ఉన్నాయనేసి కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంది, మనం తక్కువగా ఉన్నాయి కదా ఇక మనకేంటి భయం అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు ఎవరికి ఏ విధంగా సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయని కూడా మనం చెప్పలేము. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు అవసరమైనటువంటి నివారణ చర్యలు చేపట్టినారంటే దానికి తగ్గట్టుగా మనకు 100% మనకి ఇది ఫహాద్ అలీ గారు హెచ్చరించారు కదా, దానికి సంబంధించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి వర్షాకాలంలో ఎక్కువగా ఏంటంటే చికెన్గున్యా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, కలరా కావచ్చు, అదే వైరల్ ఫీవర్స్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇక డనేరియా, ఇలా ఇన్ఫ్లుయెంజా వంటి అనేక రకాలైనటువంటి సీజనల్ వ్యాధులు ఏవైతే ఉంటాయో అవంతా కూడా ఎక్కువగా ఇప్పుడు ప్రబలేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా హైదరాబాదులో ఉన్నటువంటి మురికి వాడలు ఏవైతే ఉంటాయో, నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు, అక్కడ ఎక్కువగా వాటర్ ఎక్కడైతే స్టోర్గా అయిపోయి అవి వాటర్ కుళ్ళిపోయి లేదా ఎక్కువగా చెత్త చెదారం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అటువంటి నివాసం ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనేసి కూడా అటు ప్రభుత్వాలు చెప్తున్నాయి, ప్రభుత్వాలు వాళ్ళ వంతు సాయం చేస్తున్నాయి. కానీ మన శుభ్రత, మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. కాబట్టి ఎవరికైనా జ్వరాలు ఎక్కువ రోజులు ఉంటే వెంటనే తప్పనిసరిగా మనం వైద్యులను అయితే సంప్రదించాలనేసి కూడా అక్కడ కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి ఈ ఋతుపవనాలు చాలామందికి ఆస్తమాను కూడా తీవ్రతరం చేస్తాయనేసి కూడా చెప్తున్నారు వైద్యులు. ఇది సూర్యరశ్మి గురి కావడానికి కూడా తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది విటమిన్ డి ఉత్పత్తి ఏదైతే ఉంటుందో శరీరానికి అవసరం. అనేక అధ్యయనాల్లో కూడా మనకు తెలిసిందే. అలాగే వర్షాకాలంలో వచ్చేటువంటి విటమిన్ డికి తగ్గుదల మరియు ఆస్తమా రోగులు ఎవరైతే ఉంటే వాళ్ళ పెరుగుదలకు ఇక్కడ లింకు చేశారనేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో తేమ పెరగడం, పొడి కాలం కాబట్టి పొడి కాలంలో తగ్గడం వల్ల ఆస్తమా వ్యాధులు తరచుగా సంభవిస్తూ ఉంటాయి. ఈ విషయం పైన ప్రజల్లో కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా వైద్యులు అయితే చాలామంది చెబుతూ ఉన్నారు అనమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి సమయంలో ఆస్తమా రోగులు ఎవరైతే ఉంటారో మరింత జాగ్రత్తగా ఉండాలి అనేసి కూడా హైదరాబాదు, ఇలా పాత బస్తీలో కొన్ని ప్రాంతాలు,
అక్కడ ఎక్కువగా హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ అంతా కూడా ఈ విషయాన్ని అయితే సూచిస్తున్నారు. అంటే మిగతా చోటల్లో ఉండదని కాదు, అటువంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఫ్లూ మరియు జలుబు యొక్క ఏదైతే ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి వర్షంలో మనం తడవకుండా ఉండడానికి ప్రయత్నించాలనేసి కూడా డాక్టర్స్ అయితే చెప్తున్నారు. అంతేకాకుండా వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని నివారించడానికి మనం అయితే తప్పనిసరిగా కొన్ని చిట్కాలు అయితే మనం పాటించాల్సిందే. అవి మనకు రాకుండా ఉండాలి, తగ్గాలంటే. ఆ చిట్కాలు ఏంటనేది గనుక మనం చూసినట్లయితే, మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మీ చేతులు క్రమం తప్పకుండా కడుక్కోవాలి. మనం కరోనా వచ్చినప్పుడు చాలామంది అయితే ప్రతిసారి హ్యాండ్ వాష్ అయితే పక్కాగా యూజ్ చేసుకున్నాం. అంటే చేతులు కడుక్కున్నాం చాలా శుభ్రంగా. సేమ్ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే మీకు కొనసాగించాలి. అలాగే శానిటైజర్ని తీసుకెళ్ళండి బయటకు వెళ్ళినప్పుడు. చిన్న చిన్న శానిటైజర్స్ బాటిల్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళినప్పుడు మీరు రకరకాల ప్లేసుల్లో ఎక్కడైనా హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డోర్ తీయడం ఇలాంటి ఏదో ఒకటి మనం టచ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి అప్పుడు వెంటనే తర్వాత హ్యాండ్ వాష్ అయితే చేసుకోండి. వ్యాధులతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా అంటువ్యాధులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. కొన్ని మనకు జలుబు కావచ్చు, ఇవేంటంటే ఆటోమేటిక్గా ఒకరికి ఉందంటే ఆటోమేటిక్గా ఇంకొకరు కూడా అది దాని ఫ్లూ అంటే అది ఎక్కువగా అంటువ్యాధిలాగా ఇంకొకరు కూడా వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దాంతో పాటుగా హెల్తీ హెల్తీ డైట్ ఏదైతే ఉంటుందో అది కూడా తప్పనిసరిగా మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఏడాది పొడవునా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవడం అనేది అవసరం పక్కాగా. అయితే ఈ సీజన్లోనే తీసుకోవాలి, వర్షాకాలంలో తీసుకోవాలి. మనం ప్రతిరోజు కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా వర్షాకాలం మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో గాలిలో ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉన్నందున మీరు తినే వాటిపైన కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ కావచ్చు, కారంగా ఉండేటువంటి ఆహారానికి కొంత దూరంగా ఉండాలి. ఇటువంటి సమయంలో నీరు తాగే ముందు కూడా కాచి గోరువెచ్చగా తాగండి, మరీ మంచిది. మనం మినరల్ వాటర్ తాగుతున్నాం కదా, దీంట్లో ఏమి ఉండవు కదా అనుకోకుండా కొంత గోరువెచ్చగా తాగితే మరీ బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు. పండ్లను తినే ముందు బాగా కడిగి తినాలి. అది కూడా తప్పనిసరిగా మనం ఎక్కువగా ఈ సీజన్లో పళ్ళు తింటూ ఉంటాం. అలాంటప్పుడు తప్పనిసరిగా మనం ఆ పండ్లను కూడా బాగా నీట్గా కడుక్కోవాలి. వీలైతే సాల్ట్ వాటర్తో కూడా కడగండి, మీకు బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక కూరగాయలు ఏవైతే వాటిని కూడా కడిగే మనం ఇది చేయాలి. అలాగే రోజు కనీసం అరగంట వ్యాయామం అనేది ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి అని కూడా మనం చెప్పుకోవాలి. అంటే తప్పనిసరిగా వ్యాధుల్ని ఎదుర్కోవడానికి మనకు విటమిన్ సప్లిమెంటరీ ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా మనం తీసుకోవాలి. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా ఇటువంటివి 100% పాటించాలి. అంతేకాకుండా వర్షాకాలంలో వ్యాధులు రాకుండా కొన్ని నివారణ చర్యలు మనం చెప్పుకున్నాం. అవి ఏంటంటే ఇవి మనం సొంతంగా దీన్ని ఒకరి మీద డిపెండ్ అయ్యేటువంటిది కాదు. మనం సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఇంటి పరిసరాల్లో కావచ్చు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. దోమలు రాకుండా దోమ తెరలను ఉపయోగించాలి. ముఖ్యంగా ఉదయం సాయంత్రం ఇంటి తలుపులు ఏవైతే ఉంటాయో అలాగే కిటికీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మూసివేయండి. ఉదయం సాయంత్రం పార్కుల్లో తిరగపోవడమే మంచిది. ఎందుకంటే పార్కుల్లో ఎక్కువగా చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్లు ఉన్న దగ్గర దోమలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి అటువంటి పార్కుల్లో తిరగకండి. దోమల నుండి మనం రక్షణగా తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే ఇంట్లో గాలి వెలుతురు బాగా ప్రసవించే అంటే ఒకవేళ సూర్యరశ్మి వస్తుంది అనుకోండి, అట్టేటప్పుడు మనకు చాలామంది డోర్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చే విధంగా కూడా చూసుకోండి. ఆ విధంగా మంచిదనమాట. వీలైనంత వరకు కూడా ఒళ్ళు నిండా ఉండేటువంటి దుస్తులను కూడా ధరించాలి. అలాగే కాటన్ బట్టలు ఏవైతే ఉంటాయో అవి దోమ కాటు నివారించడంలో సహాయపడతాయి కాబట్టి తప్పనిసరిగా మీరు అటువంటివి అయితే ఉపయోగించండి. బట్టలు అయితే ఇంట్లో మరియు బయట దోమలకు వికర్షణ క్రీములు ఏవైతే ఉంటాయో యాంటీ అంటే దోమలు కొన్ని ఏంటంటే మనం ఆ క్రీమ్ రాసుకుంటే దోమలు కూడా మన దగ్గరికి రావన్నమాట, మనం టచ్ చేయవన్నమాట. కాబట్టి అటువంటివి కూడా ఉపయోగించండి క్రీమ్స్ ఏమన్నా. అలాగే ఫ్లూ టీకాలు వేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోండి తప్పనిసరిగా. ఏదో నేను చెప్పానో లేదో ఇంకెవరైనా యూట్యూబ్లో చెప్పారనో లేదో ఏదో చదివారనో ఎక్కడో చదివారని కాకుండా అలాంటివి ఏమన్నా వేసుకోవాలంటే 100% డాక్టర్ని వైద్యులను సంప్రదించి మాత్రమే తీసుకోవాలి. వాళ్ళ సలహా మేరకే వేసుకోవాలి. ముఖ్యంగా పాత బస్తీలో మనం నివాసం ఉండేటువంటి ఎవరైతే కుటుంబాలు ఉంటారో వాళ్ళంతా కూడా ఎక్కువగా ఈ సీజన్లో ఇస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఇటువంటి అంటే ఎక్కువగా అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. వాళ్ళు తప్పనిసరిగా వైద్యుల సలహాలు తీసుకొని అప్పుడు మాత్రమే వేసుకోవాలి. లేకపోతే మనకు లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేసుకోండి. అలాగే మరిన్ని హెల్త్కు సంబంధించినటువంటి అప్డేట్ని ఎప్పటికప్పుడు
మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైనటువంటి వీడియో కాబట్టి తప్పనిసరిగా వారు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి వీడియోల కోసం మళ్ళీ చూడాలనుకుంటే ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి చూడండి. తెలుగు ఫోకస్ టీవీ హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.